అందరికీ నమస్తే అండి. ఈ రోజుటి మన వీడియో ఏంటి అంటే, మన నిత్య జీవితంలో పాటించవలసినటువంటి కొన్ని నియమాలు, అలాగే మనం పాటించవలసినటువంటి కొన్ని మంచి మాటల గురించి అయితే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. ఇది శుక్రవారం నాడు రాహుకాలంలో 2 రొట్టెలు కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహుగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. తల్లిదండ్రులను పూజించాలి. వారిని ఏ స్థితిలోనూ అవమానించరాదు. దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడువరాదు. మలమూత్ర విసర్జన ఉత్తర దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టి మాట్లాడాలి. గురువుని సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువును కొంచెం దూరం అనుసరించాలి. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితుల్లోనూ అసహించుకొనరాదు. 10,000 యజ్ఞాల ఫలితం కూడా ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అటు గురువును ఏ పరిస్థితుల్లోనూ నిందించరాదు. గురువుకి ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. భగవంతుణ్ణి దూషించడం, ఇతరుల మనస్సుని బాధించడం మన సంప్రదాయం కాదు. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు. ఇంట్లోకి వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవండి. భగవంతుని వైపు వీపు పెట్టి కూర్చోకూడదు. ఆలయంలో అసభ్యకరంగా మాట్లాడకూడదు. దేవాలయంలో తనని తాను పొగుడుకొనరాదు. ఇతరులచే పొగడనీయకూడదు. పుష్పములను నీటితో తడిపి పూజించకూడదు. గంటను నేలపై పెట్టి ఉంచరాదు. దేవాలయములో ముందు కుడికాలుతోనే ప్రవేశింపవలను. దేవునికి సమర్పించిన నైవేద్యమును దైవ ప్రసాదము అని పిలవవలెను. అంతేకాని పులిహోర, పాయసం, కొబ్బరి చిప్ప అని పిలువరాదు. నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎన్నో సమాధానాలు తెలియని ప్రశ్నలు ఉంటే మాకు కామెంట్ రూపం ద్వారా తెలియజేయండి. మేము తదుపరి వీడియోలో మీ ప్రశ్నకు సంబంధించిన సమాధానంతో అయితే వీడియో చేయగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మాటలు మరెంతో మందికి ఉపయోగకరంగా మారుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.